ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 38వ భాగం సంతప్తక బ్రాహ్మణుడు పంచప్రేతాల కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలనుందని వినతాసునందనుడు వేడగా అతనిని అనుగ్రహించి చెప్పసాగాడు. విరూపాక్షాది దేవ వందితుడైన విశ్వవ్యాపి ఇలా: గరుత్మాన్, పూర్వకాలంలో సంతప్తకుడని తపోధనుడైన బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల పాపరహితుడైనాడు. ఈ సంసార పేరులోనే గాని తత్వంలో సారం లేని దేదని తెలుసుకున్నవాడై అడవులలోకి పోయి వైకానస మునుల వృత్తిని తాను పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తూ ఉండేవాడు. బాహ్య చిత్త వృత్తులను అదుపులో పెట్టుకొని తద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు. కానీ దారిలో దారి తప్పి ఒక చీమలు దూరని కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లు, లతలు, పొదలు ఇక దారి తెన్ను తోచనివ్వలేదు. సాధు క్రూర జంతువులు, పక్షులు, రాక్షస పిశాచ గణాలు మాత్రమే అక్కడున్నాయి. నర సంచారం లేదు. సంతప్తునికి భయం అనిపించలేదు, కానీ దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా, ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ల అరుపులు కర్ణ కఠోరకంగాను, గుడ్లగూబల దూత్కారాలు భయంకరంగాను వినిపించసాగాయి. అయినా ఆగలేదు. కానీ ఒకచోట ఒక జుగుప్సాకర దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. అక్కడొక మర్రి చెట్టుకి కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది. దానిని 5 ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతము చూడటానికి చాలా భయంకరంగా ఉన్నది. ముఖం మీద తప్ప ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలు ఎముకల మీద చర్మం కప్పినట్టున్నాయి. ముఖంలో కళ్ళు లేవు. వాటికి బదులు 2 గోతులున్నాయి. ఆ గోతులలోకి జారిపోతానని భయపడి పారిపోయిందో గాని ముక్కు అసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా భయంతో గుండెలవిసేపోయేలా ఉన్నాయి అవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడిపోగా అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గెంతులేస్తూ వీడిని నేను తింటానంటూ ఆయన వైపు పరుగు తీసి కాళ్లను 2 ప్రేతాలు, చేతులను 2 ప్రేతాలు పట్టుకోగా 5వది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ అలా పట్టుకోగానే గాలిలోకి లేచాయి. అంతవరకు తింటున్న శవంలో ఇంకా మాంసం ఉండిపోవడంతో దానిని అలా దండగ పెట్టడం ఇష్టం లేక కిందికి వచ్చి దానిని కాళ్ళలో ఇరికించుకొని మళ్ళా పైకి లేచాయి. అప్పుడా భయంకార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు విష్ణుదేవుని ఇలా ప్రార్థిస్తూ తన రక్షణకై పిలువనారంభించాడు. ఆపద్రక్షక, జగన్నాయక, నాకు నీవే శరణు, నన్ను కాపాడు. దేవాదిదేవ, చిన్మయ, సుదర్శన, చక్రధారి హరి, నన్ను కాపాడు. ఖగరాజారూఢుడైన మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనుడు నా కర్మపాశాలను కూడా ఆ మొసలి తలను వలనే ఖండించి నన్ను ముక్తుని చెయ్యాలిగాక. రమారమి 100 మంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన కర్కోటక లోకకంటక జరాసంధుని ధర్మజ రాజసూయ మిషచే చంపించి లోక కళ్యాణాన్ని గావించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాకుమారులకు వలనే నాకును విడుదలను ప్రసాదించాలి కాక అంటూ మరెన్నో విధాల నా అవతార తత్వాన్ని
కీర్తిస్తూ ఆర్తితో అరుస్తూ నన్నే రమ్మని పిలిచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా నేను స్వయంగా బయలుదేరాను. నేనా దరిదాపులకు చేరగానే అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందో ఏమో గాని అతడు భయాన్ని వదిలేసి ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడను యక్షరాజు కనిపించాడు. నేను అతనికి ఈ ప్రేతాల సంగతి ఏదో చూడమని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించే ప్రేత రూపాన్ని ధరించి వాటి కనుల కలవరపడేలా గుండె గుబిళ్ళుమనేలా పెద్ద భుజాలతో బుసలు కొడుతున్న తాచుపామంత నాలుకతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అవి భయంతో కంపించేలా తీసుకుంటూ ముందు వాటి ఎదుట నిశ్చలంగా నిలబడ్డాడు. వారు అవి భయం నుండి తేరుకొనేలోగానే రెండింటినీ 2 చేతులతో 2 కాళ్లతో ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి భయంకరమైన పసిగుద్దులతో వారి ఒళ్ళు హూనం చేసేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి శవాన్ని పట్టుకొని ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో నా విష్ణువు యొక్క దయతో వారి ప్రేతాల పాపాలు నశించి బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి ఇలా అన్నారు: హే విప్రదేవ, మమ్మల్ని క్షమించండి. ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి మరలా క్షమింపుమని కోరారు. దీనికి కారణం బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల వారికి పూర్వస్మృతి కలగడమే. వారి దీన వదనాలను మరింత దీనాలాపనలను చూసి మనస్సు కరిగిన బ్రాహ్మణుడు వారినిలా అడిగాడు: బాబు, మీరెవరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయయా లేక నా చిత్తభ్రమ అన్నాడు. స్వామి, ఇది మాయ కాదు, భ్రమ కాదు. మేము ప్రేతాలం. మా పూర్వజన్మ దుష్కృతాల వల్ల ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది. ప్రేతములారా, మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకు ఈ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకి అందులోనికి మార్పుకి కారణమేమి? ద్విజోత్తమ, మీ ప్రశ్నలన్నిటికీ ప్రత్యుత్తరాలిస్తాము. మా పేర్లు పర్యుషిత, మాచి, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు సామాన్య మానవులే అనుకొని మిమ్మల్ని పట్టుకున్నాం. మీరు యోగిరాజని విష్ణుభక్తులని తెలిసాక పూజిస్తున్నాం. మీ స్పర్శ మాత్రానని మా పాపాలన్నీ ఎగిరిపోయాయి. మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. అవి అర్థం లేనివని నాకు అనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి అన్నాడు. అని బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేతాలు ఒకటొకటిగా ఇలా చెప్పసాగారు: బ్రాహ్మణోత్తమ, ఒకమారు నేను శార్థం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శార్థకర్మ చేయకుండానే ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పరుషిత పాసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్టప్రేతాన్ని కావడానికి, నా పేరు పర్యుషితుడు కావడానికి కూడా అదే కారణం. బ్రాహ్మణ దేవత, నా పేరు శుచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణుడి తీర్థస్థానానికై భద్రవట తీర్థానికి వచ్చింది. ఆమె 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె అతనిని చూసుకునే జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించి ఉన్నాను. అలవి మీరిన ఒళ్ళు పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తూ ఉండేవాడిని. నేనా బ్రాహ్మిణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలితో బాది వారి సామాన్లన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేసేశాను. భయసంత్రస్తుడై దాహవాక్యులుడై ఆ పిల్లవాడు అప్పుడే మరణించాడు.
అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలోకి దూకి అసూలు బాసింది. ఈ మహాపాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కానీ నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని శుచీముఖుడుగా చేసింది. భూసురేంద్ర, నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడు ఒక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవానిని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో నాలో లోభం, దానివల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడు అస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి నిశ్చింతగా నిద్రపోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో ఎవ్వరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్యప్రదాలైన రత్న జటిత స్వర్ణాభరణాలు, ముత్యాలు, బంగారు కాసులు అన్నీ పట్టుకొని మా ఊరు వచ్చేశాను. నా మిత్రుని పత్నితో దారిదోపిడి దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని, వారతని నీ సొత్తంతా దోచుకొని అతనిని చంపేశారని చెప్పేశాను. నేను మరో ధారంట తుప్పల వెంట నా సొమ్ముని పట్టుకొని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులుట్టబోయిన చందాన ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటిని ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని నన్ను శీఘ్రగుడు అన్నారు. కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవ్వరూ ఎరుగరు కదా. విప్రోత్తమ, నా పేరు రోదకుడు. నేను శూద్రజాతికి చెందిన వాడను. రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలొక 100 అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారం. అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమని తగిలేశాను. వాడికేమీ లేదు. అన్న వస్త్రాలు లేక అవస్థ పడుతున్నాడని తెలిసి నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తుండేవారు. నేనిది విని అగ్గిరాముడనైపోయి నా తల్లిదండ్రులను సంకెళ్లతో బంధించి ఒక గదిలో పడివేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి రోదకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల నేనిలా ప్రేతయోనిలో పడి ఉన్నాను. హే విప్రదేవ, నన్ను లేఖకుడంటారు. పూర్వము ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణునిగా జనించాను. మా రాజుగారు నన్ను ఒక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి. వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి మహాపాపినైపోయాను. బుద్ధి పాపాసక్తమై పోతే బ్రాహ్మణుడైన పూజాధికారైన ఒకటే, రాక్షసుడైన పిశాచమైన ఒకటే. నేనొక సూదిగా వాడిగా నున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెకిలించి వేసి దాచేసుకున్నాను. మరునాడు ఎప్పటిలాగే కోవెల తెరిచి గోలగోల పెట్టేశాను.
ఏమీ తెలియని వాడిలాగా రాజుగారు ఆ రూపు మాసిన విగ్రహాలను చూసి ప్రజ్వలితాగ్ని వలె క్రోధంతో రగిలిపోయారు. ఈ పని చేసిన దొంగను, దైవద్రోహిని, వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వానిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపేస్తాను అని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన బ్రాహ్మణుడైనా సరే అనడంతో అనుమానం ఏదైనా నా మీద కలిగిందేమో అనే అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలో ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేసి అట్నుంచటే రత్నాలను, బంగారాన్ని పట్టుకొని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో. అలా పారిపోతూ దారి తప్పి ఘోరారణ్యంలో దిగబడి అక్కడొక ఆకొన్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహాపాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలు అనుభవించి ఇలా ప్రేతయోనిలో పడ్డాను. ఇలా 5 ప్రేతాలు వినయంతో తమ పన్నాలను వినిపించగా బ్రాహ్మణుడు జాలిపడి వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా వారిలా చెప్పుకొని విలపించారు. ఓ ద్విజేంద్ర, ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మం, దమం, క్షమ, ధృతి, జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము. శార్థ తర్పణ కర్మలు చేయబడని గృహాల్లో మేము దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బు లేకుండానే నీరసించి పోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గర నుండి శవం దాకా అన్నీ తింటాం. మాకే సిగ్గనిపిస్తుంది. అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మందబుద్ధులం. ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయే పిరికి జనాలం. మాకి ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తుంటాం. బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే నేను అనగా గరుడునికి అంతా చెప్తున్న విష్ణువు అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగపడిపోయి నమస్కరించి స్తుతులతో నన్ను సంతుష్టపరిచాడు. అతని దయ వల్ల ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే, వారికే అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు మహాప్రభో, నీకు నమస్కారం అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనసులోని కోరిక అర్థం చేసుకుని నేను వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించాను. నా ఇచ్ఛ మేరకు అత్యంత తేజము గల శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల గంధర్వ అప్సరస యుక్తములైన 6 విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని పంచప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకొని పోయాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అపరకర్మలకు అధికారి, జీవిత శార్థ సంక్షిప్త విధి, క్షీరసాగరంపై శయనించే జ్ఞానసాగరుని ఆకాశంలో వాహనమై విహరింపచేసే గరుడు మరింత జ్ఞానం కోసం ఇలా ప్రార్థించాడు. ప్రభు, ఈ ఔర్ధ్వ దైహిక కార్యాన్ని సంపూర్ణంగా సంపన్నం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ క్రియ ఎన్ని ప్రకారాలుగా ఉంది? ఓ ఖగేశ, మరణించిన వ్యక్తికి నీవడిగిన కార్యాన్ని చేసే అధికారం క్రమంగా పుత్రులకు, పౌత్రులకు, అన్నదమ్ములకు, వారి పుత్రులకు, సపిండులకు, స్వజాతీయులకు ఉంటుంది. మృతునికి పిండం పెట్టడానికి మాతృపితృ వంశాలలో పురుషులెవ్వరూ మిగలకపోతే స్త్రీలు ఈ కార్యాన్ని చేయవచ్చు. తన వారందరితో తెగదెంపులు చేసుకొని పోయిన వారికి ఈ కార్యాన్ని రాజు చెయ్యాలి. పూర్వ, మధ్యమ, ఉత్తర క్రియలని ఇది 3 రకాలుగా ఉంది. ఈ క్రియను ప్రతి సంవత్సరం ఏకోదిష్ట విధానంలో చెయ్యాలి. దీనిని తద్దినం అంటారు. ఈ శార్థక్రియను చేస్తే ఎటువంటి సత్ఫలితాలుంటాయో విను. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, అశ్విని పుత్రులు, సూర్యుడు, అశ్విని పుత్రులు, సూర్యుడు, అగ్ని, వసువులు, మరుద్గణాలు,
విశ్వేదేవులు, పితృగణాలు, పక్షులు, మనుష్యులు, పశువులు, సరీసృపాలు, ఇతరేతర ప్రాణులు వీరందరినీ శ్రద్ధాపూర్వకంగా చేసే శ్రాద్ధక్రియ ద్వారా మనిషి తనకు ప్రసన్నులనుగా చేసుకోనవచ్చును. ఈ తద్దినం వల్ల సంపూర్ణ జగత్తే సంతుష్టమవుతుంది. తమను సంతోషపెట్టిన శ్రాద్ధకర్తను ముఖ్యంగా పితృదేవతలు పుత్ర, స్త్రీ, ధనాధికముల ద్వారా సంతోషపెడతారు. ఎవరి మటుకు వారు తమ జీవిత కాలంలోనే తమకు తామే శ్రాద్ధం పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనిని జీవిత శ్రాద్ధమంటారు. స్నానం చేసి ఉపవాసముండి శ్రీకృష్ణ భగవానుని పైనే మనసు లగ్నం చేసి, అంటే ఆయన లీలలనే ఆలోచిస్తూ ఏ మనిషైనా సరే తనకు తానే ఈ క్రియను మొదలు పెట్టవచ్చును. ముందుగా ఏకాగ్ర చిత్తంతో అన్నింటికీ కర్త, భోక్త అయిన సర్వేశ్వరుడు విష్ణు దేవుని పూజించి తన పితృగణాల పేరిట తిలలను దక్షిణతో పాటు 3 జలధేనువులను అనగా కృత్రిమ ధేనువులను ఓం పితృభ్యః స్వాహా, ఓం పితృభ్యః స్వదా అంటూ కుల పురోహితునికి నివేదించాలి. ఆ సమయంలోనే ఓం అగ్నయే కవ్యవాహనాయ స్వధా నమః, ఓం సోమాయ త్వా పితృమతే స్వధా నమః, స్వధానమః అనే మంత్రాలను చదవాలి. చదువుతూనే దక్షిణం వైపు తిరిగి ఇందాక నివేదించిన వాటిని దానమిచ్చి 3వ ధేనువును దానమిస్తున్నప్పుడు యమాయాంగిరసే స్వధానమః అనే మంత్రాన్ని వీలైనన్ని మార్లు స్మరించాలి. విష్ణు భగవానుని పూజ, యజ్ఞం, జలధేనువు దానాల మధ్య కాలంలోనే బ్రాహ్మణులు ఆవాహన చేసి వారికి భోజనాలు పెట్టాలి. మొదటి జలధేనువు ఉత్తర దిశలోనూ, 2వ దానిని దక్షిణంలోనూ పెట్టాలి. ఆ రెండింటి మధ్య 3వ జలధేనువు నుంచి ఆవాహనాది శ్రాద్ధ సంబంధిత కార్యాలను చెయ్యాలి. అన్నింటికన్నా ముందు విశ్వేదేవుల ప్రతినిధి బ్రాహ్మణులను బాగా పూజించి ఇలా వారిని ఆవాహన చెయ్యాలి. తరువాతి ఆవాహనాదిక శేషకార్యాలను శేషకార్యంలో చేసినట్లే చెయ్యాలి. తరువాత వసువులను ఉద్దేశించి ఒక బ్రాహ్మణునికి మంచి ఆవును దానం చెయ్యాలి. ఆగ్నేయంలో రుద్రదేవునికి, దక్షిణ దిశలో సూర్యభగవానునికి ప్రతినిధులుగా కూర్చోబెట్టబడిన బ్రాహ్మణులకు చెరి 1 గోవును దానమివ్వాలి. విశ్వేదేవుల నిమిత్తం తిలపూర్ణ పాత్రనివ్వాలి. బ్రాహ్మణులకు అప్పుడు అక్షయోదక దానాన్నిస్తే వారు ఓం స్వస్తి అనే ప్రతివచనం ద్వారా ఈ శ్రాద్ధకృత్య సంపన్నం కావాలని దీవిస్తారు. అప్పుడు అష్టాక్షర మంత్రంతో విష్ణు భగవానుని స్మరిస్తూ దేవతలందరినీ, బ్రాహ్మణులను వినయపూర్వకంగా వీడ్కోలి పలకాలి. తరువాత మనస్సును అదుపులో పెట్టుకొని తన కులదేవతను, పార్వతీదేవిని, శివకేశవులను స్మరించుకోవాలి. తరువాత ఆ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు దగ్గరలోనున్న శ్రేష్ఠ నదీ తీరానికి పోయి స్నానం చేసి వస్త్రాలను, ఇనుప కడ్డీలను దానం చెయ్యాలి. పిమ్మట దక్షిణం వైపు కూర్చుని ఓం జితం తే అనే మంత్రాన్ని జపిస్తూ అగ్నిని ప్రజ్వరిల్లజేయాలి. తరువాత 50 కుశలతో ఒక బొమ్మను తనకు ప్రతీకగా, దీనినే బ్రాహ్మీ ప్రతికృతి అంటారు, తయారు చేసి దాని అగ్నికి ఆహుతి చెయ్యాలి. తరువాత శ్మశానంలో చేయవలసిన హోమాన్ని ఇక్కడే చేసి పూర్ణాహుతినిచ్చి వేయాలి. నిరగ్ని భూమిని, యముని, రుద్రుని స్మరిస్తూ హవనం చేసి ప్రధాన స్థానంలో యమరుద్రులను ఆవాహన చేయాలి. తదనంతరం ఆ అగ్నిలో పెసలతోడి చరు అనగా హవిష్యాన్నమును, తిలతండుల మిశ్రిత చెరును వండాలి. ఓం పృథ్వీవై నమస్తుభ్యం అనే మంత్రంతో మొదటి చెరుని, ఓం యనమచ్చ అనే మంత్రంతో 2వ చెరుని నివేదించాలి. ఓం నమశ్చ
సాక్షాత్ రుద్రాయ శ్మశానపతయే నమః అనే మంత్రంతో రుద్రదేవునికి దేనినైనా నివేదించాలి. తరువాత శార్దకర్త సప్తనామయుతుడైన ధర్మరాజుకి నిమ్న మంత్రాలతో 7 జలాంజలులు ఇవ్వాలి. తరువాత శార్దకర్త 10 పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి అర్ఘ్యమును పుష్పాలను వాటిపై వేయాలి. తరువాత వాటికి ధూప దీప బలి గంధ అక్షయ జల ప్రధానాలను గావించాలి. అలా 10 పిండాలను దానమిచ్చాక 5 నిమిషాల పాటు కనులు మూసుకొని విష్ణు భగవానుని సుందర సుభగ వదనాన్ని ధ్యానించాలి. ఈ కృత్యాన్ని నెరవేర్చిన తరువాత ప్రతి మాసము మాసిక శార్ధమును సపండీకరణమును చేస్తూనే ఉండాలి. శక్తి, ఆరోగ్యం, ధనం, ఆయువు ఈ 4 అస్థిరాలు. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి శార్ధకర్మను చేయువాడు సర్వత్రా సుఖపడతాడు అని ఆగాడు విష్ణువు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.